రాష్ట్రంలో గడువు తీరిన స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు 50% మించకుండా ఎలక్షన్లు నిర్వహించుకోవాలని చెప్పింది హైకోర్టు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 మీద స్టే ఉండటంతో పాత విధానంలో ఎన్నికలకు ఓకే చెప్పింది. స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లొచ్చని తెలిపింది. రాహుల్ రమేష్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను చెప్పింది. దీని ప్రకారం 42% జీవోను కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41, 42లను ఎన్నికల షెడ్యూల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అపరేష్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి ఆర్డర్ కాపీ అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, అందరూ వెయిట్ చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్ కాపీలో ఏమున్నాయి డీటెయిల్స్ అందులో? సౌజన్య, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీసీ రిజర్వేషన్ బిల్ సంబంధించి 42% బిల్ సంబంధించిన చర్చనే సర్వత్రా జరుగుతుంది. మొన్న 2 రోజుల పాటు కూడా హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా ఇటు 42% బీసీ రిజర్వేషన్ బిల్ సంబంధించి అటు అసెంబ్లీలో ఆమోదింపజేసిన తర్వాత అటు గవర్నర్కి ఆమోదానికి పంపడము, దాని తర్వాత అక్కడ డిలే అవ్వడము, గవర్నర్ నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో గతంలో తమిళనాడు కేసు సంబంధించి కూడా గవర్నర్ వద్ద అంటే 3 నెలలు దాటిన తర్వాత గవర్నర్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు అంటే అది ఆమోదం పొందినట్లే అంటూ కూడా కొన్ని లీగాలిటీస్ ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం మొన్న జరిగిన వాదనల తర్వాత మొత్తం కూడా స్టే విధించింది. ఇటు జీవో నెంబర్ 9 సంబంధించి స్టే విధించింది న్యాయస్థానం. దాంతోపాటు ఒక ప్రచారం కూడా జరిగింది ఇటు ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి. ఎందుకంటే హైకోర్టులో తీర్పు వచ్చే ఒక్కరోజు ముందే ఇటు స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో నోటిఫికేషన్ సంబంధించి కూడా స్టే వచ్చింది అని అందరు భావించారు. కానీ చాలా క్లియర్గా అడ్వకేట్లు కూడా ఎవరైతే వాదనలు జరిపారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పిటిషనర్ సంబంధించిన వాదనలు మెయిన్గా ఇటు జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే ప్రస్తుతము ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుందో దానికి చట్టబద్ధత లేదు అంటూ ముందు నుండి కూడా పిటిషనర్ సంబంధించిన వాదనలు వినిపించారు. కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు సీనియర్ న్యాయవాదులు రవివర్మ, అభిషేక్ బనుస్వింగి లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా గతంలో ఇలాంటి కేసులకు సంబంధించి కొన్ని అంశాలని కోట్ చేస్తూ కూడా వాదనలు వినిపించిన సిచ్యువేషన్. అయితే ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ఎంతెంత శాతం జనాభా ఉంది, వాళ్ళకి ఎంత మేరకు రిజర్వేషన్ ఉంది అనే దానిపైన కూడా వాదనలు వినిపించి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుందో, ప్రభుత్వం ఆమోదించిందో దానికి సంబంధించి అన్ని కూడా డోర్ టు డోర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వివరాలు సేకరించారు. దాంతోపాటు జనాభా ప్రాతిపదికనే పూర్తి స్థాయిలో కూడా దాన్ని చాలా అన్ని గ్రౌండ్స్ని పరిశీలించిన తర్వాత ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్ని ప్రభుత్వం ఆమోదించింది అని చెప్పారు. సో వాదనలన్నీ విన్న తర్వాత చాలా క్లియర్గా అటు పిటిషనర్ సంబంధించిన న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు వాదనలు విన్నది న్యాయస్థానము. దాని తర్వాత స్టే విధించింది. సో స్టే విధించింది కానీ గ్రౌండ్స్ ఏ విధమైన గ్రౌండ్స్ని పరిశీలించి స్టే విధించింది. దాంతోపాటు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే రీజన్స్ ఫర్ ద స్టే అనే దానిపైన క్లారిటీ వస్తుందని ముందు నుండి కూడా న్యాయవాదులు చెప్తున్న అంశం. సో అర్ధరాత్రి ఆర్డర్ కాపీ రిలీజ్ అయింది. సో ఆర్డర్ కాపీలో చాలా క్లియర్గా ప్రస్తుతం ఏదైతే ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన ఆర్డర్ కాపీలో చాలా క్లియర్గా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు. ముఖ్యంగా అటు సుప్రీంకోర్టు సంబంధించి గతంలో జరిగిన కేసులకు సంబంధించి దాదాపు ఒక 15 తీర్పులను కూడా ఇటు కోర్టు చేస్తూ ప్రస్తుతం ఈ ఆర్డర్ కాపీలో వాటికి సంబంధించి వాదనలు జరిగిన టైంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు న్యాయవాదులు, ఆ కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పులు వెలువడ్డాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆర్డర్ కాపీలో ఒక 15 ప్రధానమైన కేసులకు సంబంధించిన వాటిని కూడా ప్రస్తావించిన సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు రాహుల్ రమేష్ కేసులో సుప్రీం తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కూడా గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం 42% జీవో పైన స్టే విధించడంతో పాటు మెయిన్గా ఇటు ఓపెన్ కేటగిరీలో సీట్లపై నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అంటే లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ దానికి స్టే విధించలేదు, కేవలం జీవో నెంబర్ 9 సంబంధించి దానికి స్టే విధించాము. దాంతోపాటు ఇప్పుడు ఓపెన్
ఓపెన్ కేటగిరీలో మొత్తం కూడా నోటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ప్రస్తుతము హైకోర్టు ఏదైతే ఆర్డర్ కాపీ రిలీజ్ చేసిందో అందులో చాలా క్లియర్గా చెప్తున్న అంశము. సో ప్రస్తుతానికి ఓపెన్ కేటగిరీకి సంబంధించి అంటే యథావిధిగా గతంలో ఏ విధమైన రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, ఏ విధమైన సీట్ల కేటాయింపు జరిగిందో దానికి సంబంధించి అదేవిధంగా యథాతథంగా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని అందరు భావించారు. ఎందుకంటే కేవలం జీవో పైన స్టే విధించారా, లేకపోతే లోకల్ బాడీస్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాని తర్వాత నామినేషన్లు వేయడానికి కూడా అందరూ సిద్ధమైన సమయంలో ఒక్కసారిగా నోటిఫికేషన్ సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు కూడా కాస్త బ్రేక్ పడింది అనేది అందరూ భావించిన అంశం. కానీ ముందు నుండి కూడా న్యాయవాదులు చెప్తున్నారు, వన్స్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే అసలు న్యాయస్థానము ఏ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని స్టే విధించింది, దాంతోపాటు ఈ ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరేతర అంశాలపైన ఒక క్లారిటీ వస్తుందని భావించారు. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఆర్డర్ కాపీ చెప్తున్న దాన్ని బట్టి ఓపెన్ కేటగిరీలో సీట్లను నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని మాత్రం ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో తదుపరి విచారణని డిసెంబర్ 3కి వాయిదా వేసిన సిచ్యువేషన్. సో ఎన్నికల నోటిఫికేషన్ మీద ఎలాంటి స్టే విధించలేదు న్యాయస్థానము. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి దాంట్లో నోటిఫై చేసి మొత్తం క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ మాత్రం ఇప్పటికైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఉంది. సో మొత్తానికి 42% బీసీ రిజర్వేషన్ బిల్ సంబంధించి ఏదైతే ప్రభుత్వము జీవో నెంబర్ 9 తెరపైకి తీసుకొచ్చిందో ఆ జీవోకి మాత్రమే స్టే విధించాము అంటూ చాలా క్లియర్గా ఆర్డర్ కాపీలో ప్రస్తుతము పేర్కొన్న అంశము. దాంతోపాటు 15 మేజర్ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇతర రాష్ట్రాల్లో జరిగిన వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ కేసుల్లో ఇచ్చిన తీర్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే దీనికి సంబంధించిన స్టే విధించినట్లు కూడా ప్రస్తుతం ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. మెయిన్గా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మాత్రము ఓపెన్ కేటగిరీలో సీట్లకు సంబంధించిన దానిపైన ఒక క్లారిటీ రావడంతో పాటు ఓపెన్ కేటగిరీలో సీట్లకు సంబంధించి నోటిఫై చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ మాత్రం ప్రస్తుతం ఆర్డర్ కాపీలో పేర్కొన్న అంశాలు. సౌజన్య.